శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అంబోధర శ్యామల కుంతలాయై అతిప్రవాసామ్రజటాధరాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ. అందరూ ఒకరు పెద్దగా హరే రామ 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 హరే హరే, రామ 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 హరే హరే. శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ, శివాదేవ శివాదేవ మహాదేవ శివ శివ. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ, శివాదేవ 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 శివా శివ. సభా కల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ. ఒక్కసారి మా వీరధర్మజీ స్వామీజీని అక్కడే ఉన్న చోట నిల్చొని, అలాగే మహాదేవ్ స్వామిని కూడా నిల్చోమని కోరుతున్నా. గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో, చాలా గట్టిగా. ఎందుకంటే మా ఇల్లు గడిచిందా, మా ఇంట్లో భోజనం వచ్చిందా, మా పిల్లలు సుఖంగా ఉన్నారా, నా కుటుంబానికి ఆస్తులు వచ్చినాయా, నేను బాగున్నానా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ హిందూ సమాజంలో అసలు సమష్టి వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది జనాల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, వాళ్ళందరికీ దీన్ని ఎలా అందించాలి, ఉత్తర తరాలకి ఈ ఫలాలని ముందరికి ఎలా తీసుకొని వెళ్ళాలి అనే అభిప్రాయంతో వాళ్ళు ఆలోచించడమే కాకుండా ఇంతమందిని భాగస్వాముల్ని చేసుకొని ఛానల్స్ ద్వారా అనేక మందిని భాగస్వాముల్ని చేసుకుంటూ ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని. నేను మాట్లాడదాం అనుకునేటప్పటికీ మొట్టమొదట ప్రియా చౌదరి గారు పైకి వచ్చి ఆవిడ మైకు తీసుకున్నారు. ఓన్లీ ఏమైనా పాయింట్లు వదిలిపెట్టి ఉంటే మనం చెప్పచ్చు 4-5 అనుకుంటే, ఆవిడ ఎక్కడా వదిలిపెట్టకుండా దాదాపు సమగ్రంగా ఇవాళ అవసరమైన పాయింట్లన్నీ క్రైస్తవం కానీ ఇతర మతాలు హిందూ ధర్మం కింద ఎలా మారిపోతున్నాయి దగ్గర నుంచి అన్నీ ఆ తల్లి బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. గట్టిగా ఒకసారి ప్రియా చౌదరి గారికి కూడా. పోన్లే ఆవిడ ఇస్లాంని పెద్ద ముట్టుకోలేదు, అదేదో మనం చెప్దాం 4 మాటలు అని అనుకుంటే, వెంటనే గిరిధర్ గారు చిత్రగుప్త ఛానల్ నుంచి ఆయన వచ్చి మొత్తం వక్ఫ్ బోర్డు విషయాలు ఏమేమిటి అంటే ఏది జాగరూకత చేయాలో ఆ విషయాన్ని క్షణాల్లో అందరికీ అత్యద్భుతంగా అందించారు గట్టిగా. సరే, అయినా పైన వేదిక మీదకి పిలిచారు కాబట్టి సనాతన్ హిందూ బోర్డు ఎందుకు అవసరము అంటే, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 30 అది ఏం చేస్తుందయ్యా అంటే, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి వాటి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ధర్మాన్ని ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకి తీసుకొని వెళ్ళి ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడే వెనకాల ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి చరిత్ర నా పుస్తకాల్లో పెట్టుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి, నా పిల్లలకి చెప్పుకోవాలంటే నేను పర్మిషన్లు తెచ్చుకోవాలి. కాశీ గొప్పతనం ఏమిటి? ఎవ్వడు మనకు కట్టినటువంటి రామేశ్వర ఆలయం ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చరు, ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా మనం కట్టలేనటువంటి
రామేశ్వర క్షేత్రాన్ని ఆనాడు ఏ విధమైనటువంటి ఈ ఆధునిక యంత్రాంగము లేనటువంటి రోజుల్లో ఆ బృహదీశ్వరాలయము, ఆ శ్రీరంగము అలాంటి క్షేత్రాలు ఎలా కట్టారు, దాని మీద ఎక్కడైనా పాఠాలు విన్నామా మనం? ఏనాడైనా రామేశ్వరాలయం ఇలా కట్టారు, ఇంత కష్టపడ్డారు, ఇంత టెక్నాలజీ వాడారు, ఈ విధమైన టెక్నాలజీస్ వాడారు, ఇవి విదేశాల్లో ఉన్నాయి, మన దేశంలో లేదు. కానీ విదేశాలలో చాలా అద్భుతంగా వాళ్ళ యూనివర్సిటీస్లో మన ఆర్కిటెక్చర్ గురించినటువంటి క్లాసెస్ చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. మన పరిస్థితితో మన గొప్పతనం కానీ, మన మతము యొక్క గొప్పతనం కానీ, మన ధర్మము యొక్క గొప్పతనం కానీ, మన ఆచరణ విధానం యొక్క గొప్పతనం కానీ, కట్టు బొట్టు ఏది మనకి తెలీదు, మన పిల్లలకు తెలిసే అవకాశం అంతకంటే లేదు. కాబట్టి మళ్ళీ సనాతనమైనటువంటి వైదిక ధర్మ పునఃప్రతిష్ఠ జరగాలి అంటే చిన్న వయస్సు నుండే పిల్లలకి దీనికి సంబంధించినటువంటి శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేయాలి. అది చెయ్యాలి అంటే ప్రభుత్వం అంగీకరించాలి. ప్రభుత్వం అంగీకరించాలంటే దాని మీద ఒత్తిడి రావాలి. ఒత్తిడి రావాలి అంటే సనాతన హిందూ ధర్మ జాగృతి అనేటటువంటి ఒక మహా సంస్థ ఈ దేశానికి అవసరమై ఏర్పడాలి, లేకపోతే ఉండే అవకాశమే లేదు. వక్ఫ్ బోర్డ్ గురించి చెప్పారు. ఎన్ని దారుణాలు ఆ వక్ఫ్ బోర్డులో ఉంటాయి అంటే, ఒక తిరుచెందురై అని తమిళనాడులో ఒక ఊరుంది. చోళులు కట్టినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలతో సహా మొత్తం ఆ వక్ఫ్దే అని తీసుకున్నారు. ఇస్లాం పుట్టలేదు ఆ గుళ్ళు కట్టేటప్పటికి. మరి నీకు ఎక్కడి నుంచి ఈ ఊరు నీదైందయ్యా? ఏ విధంగా అవుతుంది అంటే, హిందువులు నిద్రపోతున్నారు కాబట్టి, మన రైట్స్ని మనం కాపాడుకోవాలనేటటువంటి జ్ఞానం మనకి ఎప్పటికీ రావట్లేదు కాబట్టి, ఎంతసేపు ఉన్న స్వార్థము, నేను నా కుటుంబమే అని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి, గ్రామాలు నావి అని చెప్పి వాడు తీసుకోగలుగుతున్నాడు. ఇది ఎప్పుడో కాదు డిసైడ్ అయింది, మొన్న 2022 ఆగస్టులో డిక్లేర్ చేశారు. మొత్తం గ్రామం అంతా కూడా వక్ఫ్ బోర్డుదే, చోళుల గుళ్ళతోటి సహా. వాళ్ళు ఎప్పటి వాళ్ళయ్యా? నీ ఇస్లాం పుట్టక ముందున్న వాళ్ళు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఒకసారి నాది అని వాళ్ళు చెబితే దాన్ని అక్కడి నుంచి తీసుకుండే పరిస్థితుల్లో లేం. తాజ్మహల్ ఎవరి కంట్రోల్లో ఉందో తెలుసా అండి? వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉంది తాజ్మహల్. మరి ఈ వక్ఫ్ బోర్డు కంట్రోల్లోకి ఈ గుడి ఎలా వెళ్ళింది అంటే షాజహాన్ కట్టించాడు అని చెప్తారు. కానీ చాలామందికి తెలియంది, అఫీషియల్ రికార్డ్స్లో రాజా సింగ్ కంట్రోల్లో తాజ్మహల్ ఉండేది. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా డాక్యుమెంట్స్ అన్నిటినీ పక్కన పడేసి తీసుకొని వెళ్ళి వక్ఫ్ బోర్డు ఆధీనంలో తాజ్మహల్ని తీసుకొని వెళ్ళి పెట్టారు. కాబట్టి మనం అనుకుంటున్నాం, కొంతకాలంలో మనం ఇవాళ కనుక కళ్ళు తెరవకపోతే బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందో అదే పరిస్థితి భారతదేశంలో కూడా జరగబోతోంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవతల వాళ్ళంతా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. ఇప్పుడు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నా పార్టీ స్టాండ్ ఇది, నా పార్టీ స్టాండ్ ఇది అని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏమైనా అనుకోవచ్చు. కానీ ఒక్క రహస్యం చెప్తాను, సనాతన హిందూ ధర్మాన్ని మీరు గనక కాపాడకపోతే, ఇవాళ మీరు దాన్ని చూసి చూడనట్టు వదిలిపెడితే, మీ మునిమనవడి తాట ఎవరిని మీరు పెంచి పోషించారో వాళ్లే నీ వంశము యొక్క మొత్తము తిరోగమనానికి కారణమవుతారు. కాబట్టి ఇవాళ్ళైనా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ధర్మం కోసం కళ్ళు తెరవకపోతే, కష్టపడేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, మీ సంతానం కూడా తర్వాత పుట్టి పెరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు, నడి రోడ్డుల్లో తన్నులు తింటారు, నా ఆస్తిది అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి సనాతన హిందూ బోర్డు రావాలి అంటే ఇదేదో ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఏ పార్టీలో ఉన్నా, ఏది ఆచరిస్తున్నా నేను ముందు హిందువుని అని తెలిసి ఎవడు ధర్మాన్ని పరిరక్షించడానికి అడుగులు వేస్తాడో వాడు నిజమైనటువంటి సనాతన హిందువు, ఈ ధర్మాన్ని కాపాడేటటువంటి వాడు. కాబట్టి దయ ఉంచి పార్టీ నాయకులకి ఇక్కడ వేదిక మీద నుంచి నేను చేసే విజ్ఞప్తి, మీ మునిమనవాళ్ళకి కష్టాలు తీసుకురాకండి, మీ మనవాళ్ళకి కష్టాలు తీసుకురాకండి. వాళ్ళు సుఖంగా ఉండాలి, ఈ ధరిత్రి సుఖంగా ఉండాలంటే
హిందూ ధర్మం మాత్రమే రక్షణ ఇవ్వగలదు. అది తప్ప ఇంకా ఏ మతం వచ్చినా కొట్టుకు చావడం అనే పరిస్థితి అవుతుంది. సిరియా పరిస్థితి తీసుకోండి, ఇజ్రాయెల్ పరిస్థితి తీసుకోండి, మీరు ఏ కంట్రీస్కి వెళ్తున్నా ఇవాళ ఏం జరుగుతోంది? దాడులు, గొడవలు, కొట్లాటలు. ఈ విషయాన్ని బాగా గుర్తించిన వాళ్ళు ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ కంట్రీ వాళ్ళు గుర్తించారండి. చైనాలో ఉయిఘర్ ముస్లిమ్స్ అని ఉన్నారు. 10 లక్షల మంది ఉయిఘర్ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 10 లక్షల మంది ఉయిఘర్ ముస్లిమ్స్కి ఖురాన్ అనేటటువంటిది దొరకకుండా ఒక రూల్ తీసుకొని వచ్చి వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకొని వెళ్ళి పెట్టి వాళ్ళ ప్రార్థనా స్థలాల్ని మార్చి వాళ్ళ ఆడవాళ్ళకి బలవంతంగా స్కర్ట్లే ఇస్తూ మన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మీరు ఇస్లాంని ఇబ్బంది పెడుతున్నారు, దీని మీద అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఏ చైనా మనల్ని తిడుతుందో అదే కమ్యూనిస్ట్ కంట్రీ అక్కడ వాళ్ళ ఉయిఘర్ ముస్లిమ్స్ మీద ఊచకోత కూస్తోంది. కానీ మనకెవ్వరికీ తెలియదు దాని యొక్క థ్రెట్ ఎంత, ఇబ్బంది ఎంత అనేది చైనా వాడు గుర్తించాడు. ఇక్కడే ఉంటూ హాయిగా నిద్రపోతున్నటువంటి మనం మాత్రం జరగబోయేటటువంటి ఇబ్బందులు ఏమిటి, రాబోయే కాలంలో మనం తీసుకోబోయే కష్టాలు ఏమిటి, ఇవేవి ఆలోచించట్లేదు. వాస్తవానికి ఇక్కడ చాలాసేపు మాట్లాడాలనున్నా నాకు పూర్ణ కాషాయమయంగా ఈ ఎదురుగుండా అంతా కనిపిస్తుంది. నేను కుంభమేళాకి వెళ్ళానా లేకపోతే సనాతన హిందూ జాగృతి కార్యక్రమానికి వచ్చానా అని అనుమానం వచ్చేట్టుగా అద్భుతమైనటువంటి కాషాయ వస్త్రధారణ, కాషాయాంబరాలని ధరించి ఈ ధర్మ పరిరక్షణ కోసం మమ్మల్ని మేము అంకితం చేసుకున్నాము అని చెప్తున్నటువంటి మహాత్ములందరికీ ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుందాం. అదేవిధంగా ఇక్కడ నాకు చిన్నపిల్లలు చాలా కొద్దిమంది కనిపిస్తున్నారు. ఏనాడు ఇలాంటి సభల్లో 20 ఏళ్ల లోపల వాళ్ళు ఉంటారో ఆ రోజు నిజంగా మనం సనాతన హిందూ ధర్మ బోర్డుని స్థాపించి ముందరకు అడుగులేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల్ని తీసుకురావడం అనేది ఈ సభలకు ఇప్పటి నుంచి ఆరంభం చేయాలి, ఈ ధర్మాన్ని బోధించాలి. చక్కగా మా కామారెడ్డిలో మహాదేవ్ గారు అనేకమైనటువంటి వాళ్ళతోటి ఆసనాలు, యోగా, అనేకమైనటువంటి కార్యక్రమాలతో మంచి సుశిక్షితులైనటువంటి పిల్లల్ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో పిల్లవాడు సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో ఒక స్వామీజీగా మారాలి, ఒక కుటుంబాన్ని చూసుకోవడంలో ఓ రామచంద్రమూర్తిలాగా మారాలి. అలా మారినటువంటి నాడే నిజమైనటువంటి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకున్న వాళ్ళం అవుతాము అని చెబుతూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరిలోనూ ఆ పరమాత్మ యొక్క పూర్ణమైనటువంటి రూపాన్ని దర్శిస్తూ నేను నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు స్వామి. ఈ కార్యక్రమానికి అత్యంత అద్భుతంగా అనేక విషయాలు తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక ప్రవచకులు, హిందూ ప్రచార సంరక్షణ బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసి తన అమృత వచనాలను అందజేసినటువంటి శ్రీ బంగారయ్య శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.